ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రస్తుత దినాల్లో మనమందరం కూడా క్షేమంగా ఉండడానికి దేవుడు చూపిన కృపా కనికరములను బట్టి దేవునికి వందనాలు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకునేటువంటి చక్కని అవకాశాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకొనడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు ఈ భాగములో మనం చూచినట్లయితే దేవుడు సమకూర్చు దేవుడని మనము చూడగలం. సమకూర్చే దేవుడు, పోగొట్టుకున్నవి తిరిగి సమకూర్చే దేవుడు, అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా తిరిగి సమకూర్చే దేవుడని మనము గమనిస్తూ ఉన్నాం. ఆయన పేర్లలో ఒక పేరేమిటంటే యెహోవా ఈరే, అనగా సమకూర్చే దేవుడు, చూచుకునే దేవుడు. కాబట్టి ఈ వాక్యములో మనం చూస్తున్నాం, పోగొట్టుకున్నటువంటి ఒక స్త్రీ తాను పోగొట్టుకున్నది తిరిగి సమకూర్చబడినటువంటి విధానాన్ని ఈ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరి మనం గమనించినట్లయితే ఈ వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం చూస్తే ఈ వాక్య భాగములో 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలచి అని వ్రాయబడి ఉంది. ఎవరు ఈ తల్లి అని మనం ఆలోచిస్తే 4వ అధ్యాయంలో ఈ తల్లిని గూర్చి మనం చూస్తాం. ఈ తల్లి పేరు వ్రాయబడలేదు, కానీ ఆమెను గూర్చి వ్రాయబడినటువంటి మాటలు ఏమిటంటే ఘనురాలు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆమె ఏ ప్రాంతమునకు చెందిందో వ్రాయబడి ఉంది, షునేమియురాలు. ఘనురాలైనటువంటి షునేమియురాలు యొక్క జీవితంలో మరి గొప్ప సమకూర్పును మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ఈమె యొక్క జీవితంలో చేసిన అద్భుతాలు మనం చూస్తే ఈమె కుటుంబము సమకూర్చబడింది. ఎందుకంటే కుటుంబంలో లోటు ఉంది. ఆమె భర్త ఉన్నాడు, ఈమె ఉంది. అయితే వారికి బిడ్డ లేనటువంటి లోటు అనేటువంటిది ఉంది. ఆ యొక్క లోటు ఆశ్చర్య రీతిగా మరి దేవుడు ఎలీషా ద్వారా సమకూర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఆ బిడ్డ యొక్క జీవం మరలా తిరిగి సమకూర్చబడింది. కాబట్టి ఈ షునేమియురాలు యొక్క జీవితంలో సమకూర్చబడినటువంటి విధానాలు మనం చూస్తున్నాం. కుటుంబము సమకూర్చబడింది, బిడ్డ యొక్క ప్రాణము తిరిగి సమకూర్చబడింది. మరలా ఈ 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ ఆమె యొక్క ఆస్తి తిరిగి సమకూర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మంచిది. ఈ వాక్యములో మనం చూచినట్లయితే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనం గమనిస్తే ఎలీషా ఒక రోజున తెలియచేస్తూ ఉన్నాడు, ఆమెను పిలచి యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు అని. క్షామము రాకముందే క్షామమును గూర్చిన హెచ్చరిక ఈమెకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ హెచ్చరిక తెలియచేయడం మాత్రమే కాకుండా ఈమె ఈ యొక్క క్షామము నుండి తప్పింపబడడానికి మరొక దేశమునకు వెళ్ళమని తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈమెకు ప్రవక్త అయిన ఎలీషా మేలు చేస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఒక మాట గమనించండి. ఈమె ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు చూపింది. ప్రవక్తకు మేలు చేసింది కాబట్టి ప్రవక్త కూడా ఈమెకు మేలు చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాడు. ఒక మాట మనం గమనించినట్లయితే ఎవరికీ కూడా ప్రవక్త అయిన ఎలీషా ఈ హెచ్చరిక చేయలేదు. మరి కేవలం ఈ ఘనురాలైనటువంటి షునేమియురాలతో చెప్తా ఉన్నాడు. దేవుడైనటువంటి యెహోవా మరి క్షామము ఈ ప్రాంతములో రప్పింపబోతూ ఉన్నాడు.
కాబట్టి నీవు వెళ్ళి నీకు అనుకూలమైనటువంటి ప్రదేశములో నివసించుము అని చెప్పి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనము మేలు చేస్తే మనకు దేవుడు మేలు చేసేటువంటి వాడని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే సామెతల గ్రంథంలో ఒక మాట మీకు తెలియచేస్తాను. మరి దేవుని వాక్యములో నుండి మనం చూసినట్లయితే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనములో మనం చూస్తే, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. మనము మేలు చేస్తే మనము కూడా మేలు పొందుతాం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ఈమె దేవుని సేవకుని పట్ల మేలు చేసినదిగా ఉంది. దేవుని సేవకుని పట్ల ఆతిథ్యము చూపినదిగా ఉంది. కాబట్టి ఈమె పట్ల కూడా మరి దేవుడు ప్రవక్త ద్వారా మేలు చేస్తూ ఉన్నాడు. భయంకరమైనటువంటి క్షామ కాలములో ఆ క్షామమును తప్పించుకొనడానికి ఏదైనా ఒక అనుకూలమైన దేశమునకు వెళ్ళి 7 సంవత్సరాలు నీవు నివసించు అని తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, మనము మేలు చేసేవారిగా ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము ఏది విత్తుతామో అదే కోస్తాము అనేటువంటి మాట కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంట కోస్తాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రికలో ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. గలతీ పత్రిక 6వ అధ్యాయములో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. గలతీ పత్రిక 6వ అధ్యాయములో చూడండి, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. 9వ వచనం, మనము మేలు చేయుట యందు విసుగక యుందము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనము మేలు చేస్తే తగిన కాలమందు మనము పంట కోస్తాము అనేటువంటి మాటను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను, ఈమె ప్రవక్త పట్ల మేలు చేసింది కాబట్టి ప్రవక్త కూడా ఈమె పట్ల మేలు చేయాలని క్షామకాలములో ఆమె తప్పింపబడడానికి ఆమెకు తెలియచేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆమె మరి 7 సంవత్సరాలు దైవజనుని మాట చొప్పున వెళ్ళింది అని మనము గమనిస్తూ ఉన్నాం. ఇందులో మరొక మాట కూడా మీకు తెలియచేస్తాను. ఈ క్షామకాలం ఎందుకు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు దేశములో కలిగింది అనేటువంటిది మనం చూస్తే 8వ అధ్యాయం 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా క్షామకాలము రప్పింపబోవుచున్నాడు అనేటువంటి మాట గమనించండి. ఈ కరువు దేవుడు పంపిన కరువు అని గమనించాలి. ఎందుకు పంపాడు అని మనం ఆలోచిస్తే దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దినవృత్తాంతములు 1వ గ్రంథంలో మనం చూస్తే, ద్వితీయోపదేశ కాండం గ్రంథం 28వ అధ్యాయములో గనక మనం చూచినట్లయితే ఈ మాటలు మనం గమనిస్తాం. 28వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే గమనించండి, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. ప్రియులారా, ఈ 28వ అధ్యాయములో మనం చూస్తే మొదటి 16 వచనాల్లో కూడా ఆశీర్వాదాలను గూర్చి మనం చూస్తాం.
నీ దేవుడైనటువంటి యెహోవా మాట నీవు వినాలి, దానికి విధేయత చూపాలి. అలాగు గనక చేసినట్లయితే ఈ దీవెనలన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి. ఏమిటా దీవెనలు అని మనం ఆలోచిస్తే అభివృద్ధి మనం చూస్తాం, పొలము దీవింపబడడం మనం చూస్తాం, గంప పిండు పిసుకు తొట్టి దీవింపబడును అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ఇలా చాలా శ్రేష్టమైనటువంటి మాటలు ఈ 16 వచనాల్లో మనం చూస్తాం. అయితే 17వ వచనం నుండి గనక మనము చూచినట్లయితే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును అని చెప్తా ఉన్నాడు. ఏమిటి ఆ శాపములు అనేటువంటిది మనం ఆలోచిస్తే వాటిలో ఒకటి ఏమిటంటే కరువు అనేటువంటిది మనము గమనించాలి. 38వ వచనంలో అంటాడు, విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకొందువు, ఏలయనగా మిడతలు దాని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయుదువు గాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతములలో ఉండును గాని తైలముతో కొనవు. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం. వీరు దేవుని యొక్క మాట వినకపోవుటను బట్టి, దేవుని ఆజ్ఞలను వారు శిరస వహించని కారణమును బట్టి ఇలాంటి కరువు పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా లేవియ కాండ గ్రంథములో కూడా ఈ మాటలు మనం చూస్తాం. లేవియ కాండం గ్రంథం 26వ అధ్యాయములోకి మనం వచ్చినట్లయితే లేవియ కాండం గ్రంథం 26వ అధ్యాయంలో ఈ మాటలు నేను మీకు తెలియచేస్తాను. చూడండి, ఈ మాటలు 14వ వచనం, మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా న్యాయ తీర్పుల విషయమై అసహించుకొనిన ఎడలను నేను మీకు చేయనిదేమనగా అని చెప్పి ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 20వ వచనములు అంటాడు, మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును అనేటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం, ఆ దేశంలో ఏమొచ్చిందంటే భయంకరమైనటువంటి క్షామము కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి క్షామము కలిగినటువంటి సమయంలో దేవుడు మరి ఈ షునేమియురాలకు, ఈ స్త్రీకి తెలియచేస్తూ ఉన్నాడు ప్రవక్త ద్వారా. ఏమిటంటే ఆ దేశమును విడిచిపెట్టి వెళ్ళమని తెలియచేస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి దేవుని ద్వారా హెచ్చరింపబడి వెళ్ళడం అనేటువంటిది మంచిదండి. దేవుని ద్వారా హెచ్చరింపబడకుండా వెళ్ళినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కదా. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే రూతు గ్రంథం 1వ అధ్యాయములో మనం చూస్తున్నాం, యోదా బెత్లెహేములో కరువు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యోదా బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఎలీమెలెకు అనేటువంటి వాడు ఏం చేశాడంటే తన కుటుంబమును తీసుకుని అతడు యోదా బెత్లెహేము నుండి మరి మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. ఇక్కడ ఎలీమెలెకుకు షునేమియురాలకు ఉన్నటువంటి తేడా మనం చూసినట్లయితే ఎలీమెలెకు పరిస్థితులకు భయపడి వెళ్ళాడు కానీ దేవుని చేత హెచ్చరింపబడి వెళ్ళలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె యొక్క జీవితంలో మనం చూస్తే ఈమె దేవుని
ద్వారా హెచ్చరింపబడి ఆమె మరొక దేశమునకు ఆమె వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని ద్వారా హెచ్చరింపబడి లేక దేవుని ద్వారా నడిపింపబడి వెళ్ళడం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మన జీవితాల్లో తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా మరి దేవుని నడిపింపు చొప్పున మనము తీసుకోవాలి. కానీ మనము మన స్వంత నిర్ణయాలు మనము తీసుకొనకూడదండి. లేకపోతే ఎవరో చెప్పారనేటువంటి దాన్ని బట్టి మన నిర్ణయాలు ఉండకూడదు. ఈమె చేసినటువంటి పని ఏంటంటే విన్న తరువాత మరి ఆమె ఆ మాటకు లోబడినట్లుగా మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తీసుకొని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ప్రియులారా, ఈ 2వ వచనములో వ్రాయబడినటువంటి చాలా చక్కని మాట మనం చూస్తున్నాం. దైవజనుని మాట చొప్పున చేసి అనేటువంటి మాట గమనించండి. దైవజనుని యొక్క మాటకు విధేయత చూపింది. దైవజనుని మాటకు లోబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా సరే దేవుని సేవకుని యొక్క మాట లేక దేవుని యొక్క మాటకు మనము విధేయత చూపినప్పుడు గొప్ప దీవెన మనం చూస్తామండి. ఈమె దైవజనుని మాట చొప్పున చేసింది. దేవుని వాక్యములో మనం చూస్తాం, అయినను నీ మాట చొప్పున. అయ్యా, రాత్రంతా మేము శ్రమ పడ్డాం, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు, అయినను నీవు చెప్పావు కాబట్టి నీ మాటకు విలువనిస్తున్నాం, నీ మాటను మన్నిస్తున్నాం, నీ మాట చాలా ప్రాముఖ్యమైనదిగా ఎంచుకుంటున్నాం, నీ మాట చొప్పున ధోనిని లోతునకు నడిపించి వల వేస్తామని పేతురును అతనితో కూడా ఉన్న అతని స్నేహితులను ప్రభు అయినటువంటి యేసు మాట చొప్పున వారు వెళ్ళి వల వేసినప్పుడు వలలు పిగిలిపోయే అంతగా చేపలు పడినటువంటి సందర్భాన్ని మనము దేవుని యొక్క వాక్యములో మనం చూడగలం. ఎవరి మాటకు మనం విలువిస్తున్నాం? ఒక్క ప్రశ్న అండి, ఎవరి మాటకు మనం విలువిస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఈ మాటను తెలియచేశాడు. ఈ మాటను మీకు తెలియచేస్తాను. ఇర్మియా గ్రంథానికి వచ్చినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఒక మాట నేను మీకు తెలియచేస్తాను. ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయములో మనం చూస్తే 35వ అధ్యాయములు 14వ వచనములో ఈ మాట గమనిస్తూ ఉన్నాం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. దేవుడు మాట్లాడుతుంటున్నాడు, రేకాబీయులు అనబడేటువంటి ప్రజలను గూర్చి మాట్లాడుతున్నాడు. రేకాబు కుమారుడైన యెహోనాదాబు ఏం చేశాడంటే తన బిడ్డలకు ఆజ్ఞాపించాడు, మీరు ద్రాక్షారసం త్రాగవద్దు అని చెప్పి ఆజ్ఞాపించాడు. యెహోనాదాబు యొక్క కుమారులు అతని ఆజ్ఞకు విధేయత చూపారు, ద్రాక్షారసం త్రాగలేదు. తండ్రి యొక్క మాటకు వారు విలువనిచ్చారు. అయితే దేవుడంటా ఉన్నాడు, అయితే నేను పెందలకడ లేచి మీతో బహుశ్రద్ధగా మాటలాడినను మీరు నా మాట వినకున్నారు అనేటువంటి మాటను దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. 16వ వచనంలో అంటాడు, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు నా మాట వినకయున్నారు, ఈ మాట నా మాట వినకయున్నారు అని చెప్పి
దేవుడు తన ప్రజలైనటువంటి మరి ఇశ్రాయేలీయులను గూర్చి మాట్లాడుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈమె చేసిన పని ఏంటంటే దైవజనుని మాట చొప్పున ఏం చేసిందంటే మరి ఫిలిస్తీయుల దేశమునకు వెళ్ళి 7 సంవత్సరములు అక్కడ నివాసము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మంచిది. 7 సంవత్సరములు అయిన తరువాత ఆమె తిరిగి మరలా వస్తూ ఉంది. ఆమె తిరిగి మరలా వస్తూ ఉన్నప్పుడు ఆమె విడిచి వెళ్ళిన మరి ఆస్తంతా కూడా మరొకరు స్వాధీనపరుచుకున్నారండి. మనము గమనించినట్లయితే ఈ వాక్యములో మనం చూస్తున్నాం 3వ వచనం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. అయితే ఆ 7 సంవత్సరములు గతి ఫిలిస్తీయుల దేశము నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. అంటే ప్రియులారా, ఈ 7 సంవత్సరాల కాలములో ఆమె తన ఇంటిని తన భూమిని మరొకరికి అప్పగించి వెళ్ళి ఉండవచ్చు. అయితే అప్పగించి వెళ్ళిన తరువాత ఏం జరిగిందంటే ఆమె తన ఇంటిని తన భూమిని కూడా పోగొట్టుకుంది. ఒకవేళ ఎవరికైతే అప్పగించిందో వారు తిరిగి ఇవ్వని పరిస్థితి ఏర్పడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె చేసినటువంటి పని ఏంటంటే ఆమె రాజునొద్ద మనవి చేసుకొనుటకు మరి రాజు దగ్గరకు వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వచనములో మనము చూస్తూ ఉన్నాం ఏంటంటే దేవుడు తనను ప్రేమించే వారి ఎడల సమస్తమును కూడా మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు. ఇక్కడ ఈ మాట గమనించండి. ఈమె వచ్చే సమయానికి రాజు ఏం చేస్తున్నాడో చూద్దాం. 4వ వచనం, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. రాజు దైవజనుని పనివాడగు గేహజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములు అన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞ ఇచ్చియుండెను. రాజు దగ్గర గేహజీ ఉన్నాడు. ఈ రాజుకు ఎలీషా ద్వారా జరిగినటువంటి కార్యాలన్నీ తెలిసి ఉండకపోవచ్చు. అయితే రాజు అడుగుతున్నాడు, గేహజీని అడుగుతా ఉన్నాడు, ఎలీషా ద్వారా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియచెప్పుమని అడిగాడు. అప్పుడు గేహజీ ఏం చేస్తున్నాడంటే అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. ప్రియులారా, ఒక మాట గమనించండి. రాజు గేహజీ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ మాటల సందర్భంలో గేహజీ ఏమంటున్నాడంటే దేవుడు ఒక మృతునికి ప్రాణము రప్పించాడు అనేటువంటి సంగతి తెలియచెప్తా ఉన్నాడు. తెలియచెప్తూ ఉన్నటువంటి సమయంలో అదే సమయంలో ఆమె షునేమియురాలు రాజు సన్నిధికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ సంఘటనలన్నీ కూడా కాకతాళీయంగా జరిగినవి అనుకోకూడదు, లేకపోతే అదృష్టవశాత్తు జరిగినవి అనుకోకూడదు. మనకు తెలియకుండానే సమస్తమును కూడా దేవుడు జరిగిస్తున్నాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. విశ్వాసుల యొక్క జీవితాల్లో మరి అదృష్టవశాత్తు అనే దానికి తావు లేదండి. విశ్వాసుల యొక్క జీవితాల్లో సమస్తమును కూడా దేవుడు నడిపిస్తూ ఉంటాడు, దేవుడు ఆర్కెస్ట్రేట్ చేస్తూ ఉంటాడనేటువంటి మాట గమనించాలి.
అందుకే దేవుని యొక్క వాక్యములో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఈ మాట గమనించండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును కూడా సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆ క్రింద ఫుట్నోట్లో అంటాడు, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. మేలు కలగడానికి దేవుడు సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తున్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కాకతాళీయంగా జరిగినటువంటి సంఘటన కాదు, కానీ దేవుడు సమకూర్చి జరిగించినటువంటి సంఘటన అనేటువంటిది మనము గమనించాలి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే ఎస్తేరు గ్రంథాన్ని గూర్చి ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనేటువంటి మాట మనకు కనబడదండి. దేవుడు లేక యెహోవా అనేటువంటి మాట మనం ఎక్కడా చూడం, కానీ ఆ గ్రంథమంతటిలో కూడా దేవుని హస్తాన్ని మనం చూస్తాం. దేవుడు తన హస్తం ద్వారా ఆ కార్యాలన్నీ కూడా ఎలాగ సమకూర్చి జరిగించాడు అనేటువంటి మాటలు ఆ గ్రంథంలో మనం చూస్తాం. ఏ విధంగా అద్భుత రీతిగా తన ప్రజలైనటువంటి యూదులైనటువంటి వారిని దేవుడు తప్పించాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి సోదరి సోదరుడా, నేను ఈ రోజున నీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీ జీవితంలో అదృష్టవశాత్తు అనేటువంటిది ఉండదండి. సమస్తమును కూడా దేవుడు సమకూర్చి జరిగిస్తాడు. నిజంగా మనం దేవుని ప్రేమిస్తే, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారిగా ఉన్నట్లయితే, ఆయన రక్షణ పిలుపును అందుకొని ఆయన రక్షణను మనం స్వీకరిస్తే సమస్తమును కూడా సమకూర్చి జరిగిస్తాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇందులో మరొక మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటో తెలుసా? పంట యావత్తు. తర్వాత మరొక మాట మనం చూస్తున్నాం. సరిగా ఆ సమయానికి ఆ స్త్రీ అక్కడికి వెళ్ళిన తర్వాత గెహజీ ఒక మాట చెప్తున్నాడు. అంతటి గెహజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి చెప్పాను. తనకు జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా రాజుగారితో చెప్పింది. ఆమె 7 సంవత్సరాలు ఫిలిస్తీన్ల దేశములో ఉండిపోవడం, ఆమె యొక్క భూమి, ఆమె యొక్క ఆస్తి మరి ఎవరి చేతికైతే ఇచ్చిందో మరి వారు తిరిగి ఇవ్వకుండా ఉండడం, ఇవన్నీ కూడా చెప్పింది. చెప్పినప్పుడు రాజు ఏం చేశాడంటే, కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి, ఈ మాట గమనించండి, రాజు ఏం చేశాడంటే ఆమె పక్షంగా ఒక అధిపతిని నియమించి, దేవుడు నీ పక్షంగా ఎవరినో నియమిస్తాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలుసుకోవాలి. నీ పక్షంగా ఎవరో ఒకరుంటారు. నీకు మేలు చేయడానికి దేవుడు ఎవరో ఒకరిని అక్కడ ఏర్పాటు చేస్తాడు అనేటువంటిది గమనించాలి. నేను ఎప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. నేను ఈ భూమికి పునాది వేయబడక మునిపే నేను ఎలాంటి పరిస్థితుల గుండా వెళతానో దేవునికి తెలుసు. ఆ పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు నాకు ఎవరు సహాయం చెయ్యాలో కూడా దేవుడు ఎప్పుడో నియమించి ఉంటాడు. కాబట్టి నేను దేనిని గూర్చి కూడా చింతించవలసినటువంటి పని లేదు. ప్రభు అయినటువంటి యేసయ్య చెప్పాడు, మీరు దేనిని గూర్చి చింతించకండి, ఆయన మిమ్మల్ని గూర్చి లక్ష్యము చేస్తున్నాడు. కాబట్టి దేనిని గూర్చి కూడా చింతించకండి.
రేపు ఎలాగో ఏమిటో అని మనం చింతిస్తూ ఉంటాం కదా. అయితే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ పక్షంగా దేవుడు ఎవరినో ఒకరిని నియమించి ఉంటాడనేటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి. మనం అప్పటికప్పుడు కంగారు ముందు చూపు అనుకుంటాం, కానీ అనవసరమైనటువంటి కంగారు ఉంటుందండి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రాజులు మొదటి గ్రంథంలో మనం చూసినట్లయితే, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయములో మనం చూస్తే ప్రవక్త అయినటువంటి ఎలీషాను మనం చూస్తాం. ఈ ఎలీషా ప్రవక్త కాలంలో భయంకరమైనటువంటి కరువు ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ భయంకరమైనటువంటి కరువు ఏర్పడినటువంటి సమయంలో దేవుడు ఏలియాను ఎక్కడికి పంపించాడంటే, మరి కెరీతు వాగు దగ్గరకు పంపించాడు. 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. దేవుడు ఏలియాను కెరీతు వాగు దగ్గరకు పంపాడు. కెరీతు వాగు దగ్గర అతడు నివాసము చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న సమయంలో దేవుడు అద్భుతంగా ఏలియాను పోషించాడు. మరి కాకోలములు మరి ఉదయమందును అస్తమయమందును రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వస్తూ ఉన్నాయి. అతడు నీళ్లు త్రాగుతూ ఉన్నాడు, అక్కడే జీవిస్తూ ఉన్నాడు. అయితే కొద్ది కాలానికి ఆ వాగు ఎండిపోయింది, కాకులు రావడం మానివేశాయి. అయితే దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు మరొక వ్యక్తిని ఏర్పాటు చేశాడు, మరొక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటు ఏంటంటే, ఆ ఏలియాను సారేపతు విధవరాల దగ్గరకు పంపించాడు. సారేపతులో మరి ఏలియా పోషింపబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మాటల్లో మనం గమనిస్తున్నాం ఏంటంటే, దేవుడు ఎవరో ఒకరిని నీ పక్షంగా ఏర్పాటు చేస్తాడనేటువంటిది గొప్ప నిరీక్షణ కలిగించేటువంటి సంగతి. నీ కొరకు ఎవరినో ఏర్పాటు చేస్తాడు. నీకు మేలు చేయడానికి ఎవరో ఒకరుంటారండి. నీకు సహాయం చేయడానికి దేవుడు ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ యొక్క షునేమీయురాలకు సహాయం చేయడానికి రాజుగారు ఏం చేశాడంటే ఒక అధిపతిని నియమించెను. ఒక అధిపతిని నియమించెను. నీ కొరకు ఎవరో ఒకరు నియమింపబడ్డారు అనేటువంటి సంగతి నీకు గొప్ప ఆదరణ. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, నీకు మేలు చేయడానికి, అది ఆఫీసే కావచ్చు, లేకపోతే మరొక ప్రదేశం కావచ్చు, దేవుడు ఒక ఏర్పాటు చేసి ఉంచాడు అనేటువంటిది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను గూర్చి శ్రద్ధ కలిగి ఉన్నాడు, నిన్ను రక్ష పెడుతున్నాడు అనేటువంటి మాటను ఈ సందర్భంగా తెలియచేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా మనం చూస్తే మరొక మాట మనం చూస్తాం. ఈ అధిపతి ఏం చేశాడో తెలుసా? ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశము విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించండి, యావత్తు కూడా ఇవ్వాలి అని చెప్పి నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన యావత్తును కూడా సమకూర్చే దేవుడు. ఏదైతే నీవు పోగొట్టుకున్నావో దానిని మరలా తిరిగి సమకూర్చేటువంటి దేవుడు. యావత్తును కూడా సమకూర్చమని తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరొక మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తాను. మరి రాజైనటువంటి దావీదు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే, మరి రాజైనటువంటి దావీదు సమస్తమును కూడా పోగొట్టుకున్నాడండి. సమస్తమును కూడా పోగొట్టుకుంటే మరి మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే
అతని యొక్క పరిస్థితి మనం చూస్తున్నాం. మొదటి వచనం చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దారిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారినందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండేరి. పరిస్థితి చూస్తే సమస్తమును పోగొట్టుకున్నాడండి. సమస్తమును పోగొట్టుకున్న తరువాత ఇలాంటి పరిస్థితుల్లో జరిగిందేంటో తెలుసా? దావీదు మరలా తిరిగి వారందరినీ కూడా సమకూర్చుకున్నాడని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, మనం చూసినట్లయితే 19వ వచనం, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకుపోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించుకున్నాడు, సమస్తమును తిరిగి పొందాడు అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, సమకూర్చు దేవుడు. నీవేదైనా పోగొట్టుకున్నట్లయితే తిరిగి సమకూరుస్తాడనేటువంటి మాటను కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ షూనేమియారాలు యొక్క జీవితంలో అధిపతిని ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాకుండా ఆమె పోగొట్టుకున్నదంతా కూడా తిరిగి సమకూర్చాడు. ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ఏదైనా పోగొట్టుకున్నట్లయితే ఇదిగో నీకు నిరీక్షణ. నీవు సమస్తమును తిరిగి సంపాదించుకోగలవు. దేవుడు సమకూర్చగలడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.